రైట్ ఇక తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఊరు లేదు అధ్యక్ష అన్నమాట ఈ సందర్భం చెప్తా ఉన్నాం. కానీ మధ్యలో 10 సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్ పేరిట ఊరించి ఎక్కడా కూడా డబుల్ బెడ్రూమ్ రాని గ్రామాలు మనం అనేకం చూసినాం అధ్యక్ష. కానీ ఈరోజు ఇందిరమ్మ ఇండ్ల పేరిట ఈరోజు 3500 నియోజకవర్గానికి ఈరోజు 4,50,000 ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తే 22,000 పైచిల్ కోట్లు కేటాయించుకున్నాం. ఇప్పటికే 5,7300 కోట్లను కూడా ఈరోజు ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేసుకున్న వారికి పంపిణీ చేసిన అధ్యక్ష అన్నమాట. ఈ సందర్భంగా నేను చెప్తూ ఇందిరమ్మ ఇల్లు నిర్మాణంతో ఈరోజు గ్రామాల్లో కూలికి పని దొరికింది, సుతారికి పని దొరికింది, ట్రాక్టర్కి పని దొరికింది, డ్రైవర్కి పని దొరికింది, స్టీల్ సిమెంట్ దుకాణదారులకు కూడా పని దొరికి ఈరోజు ముందుకు పోతున్న సందర్భాన్ని మీ అందరికీ కూడా గుర్తు చేసిన అధ్యక్ష. స్వయం మహిళా సంఘాల కోసం కూడా ఈరోజు శ్రీనిధి ద్వారా 1,00,000 కోట్లు రుణం ఇవ్వాలని చెప్పిన ముందుకు పోతుంటే ఈ 2 ఏళ్లలోనే ఇప్పటికే 57,000 కోట్ల రూపాయలు రుణాల రూపంలో పంపిణీ చేసినాం. సకాలంలో వడ్డీ కట్టిన వారికి ఇప్పటికే 3 సార్లు వారి ఖాతాల్లో కూడా సకాలంలో కట్టిన వడ్డీని కూడా ఇచ్చినటువంటి సందర్భాన్ని, ఇంచుమించు 600 బస్సులు కూడా ఈరోజు మహిళా సంఘాలకు ఇచ్చినటువంటి సందర్భం కూడా గుర్తు చేస్తా అధ్యక్ష. వీళ్ళు మాట్లాడితే 6 గ్యారంటీలు ఎక్కడ జరుగుతున్నాయి, ఎక్కడ అమలు అవుతున్నాయి అని చెప్పిన మాట అంటున్నారు. 6 గ్యారంటీలు ఈరోజు 5 గ్యారంటీలు అమలు అవుతున్నాయి అధ్యక్ష. ఈరోజు మహాలక్ష్మి పథకంలో ఆర్టీసీలో ఆడ తల్లులు ఉచిత ప్రయాణం చేస్తున్నటువంటిది ఇప్పటికీ 9,222,000 మహిళా తల్లులకు అధ్యక్ష ఈ 0 టికెట్ల ద్వారా 9,227 కోట్లు ఈ రాష్ట్రంలో మహిళలకు ఆదాయం వచ్చిందన్నమాట. ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఈరోజు 53,09,000 కుటుంబాలు ఇందులో లబ్ధి పొందుతుందన్నమాట. ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ అధ్యక్ష, ఈ విద్యా సంవత్సరం నుంచే విద్యా విధానాలు కూడా నూతన మార్పులు తీసుకొచ్చి ఇప్పుడే మా అన్నగారు కూడా చెప్పడం జరిగింది. పబ్లిక్ స్కూల్స్ కూడా ఈ నుంచి ఏర్పాటు చేసి వారికి బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం భోజనం కూడా ఇవ్వడానికి కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. అంతేకాదు అంచేత ప్రతిష్టాత్మకంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కూడా ప్రతి నియోజకవర్గానికి ఒకటి 200 కోట్ల రూపాయలతోటి ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తున్నాం. దీనివల్ల పేదలకు ఈరోజు స్కిల్ ఏదైతే పెంపొందించే కార్యక్రమంలో యంగ్ ఇండియా స్కూల్ విశ్వవిద్యాలయం కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి అంశాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఐటీఐలను కూడా ఏటీసీలకు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చిన సందర్భంలో నూతనంగా కూడా ఐటీఐ లేని దగ్గర కూడా ఏటీసీలు వచ్చే క్రమంలో నా నియోజకవర్గంలో రుద్రగిరిలో కూడా ఒక ఏటీసీ ఇచ్చిండ్రు. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ రావడం వల్ల ఈరోజు విద్యా విధానంలో వారికి అందరూ చదువుకున్నటువంటి వెంటనే ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుందని ఈరోజు ఈ విధంగా ఈ ప్రభుత్వం విద్యా విధానాన్ని కూడా పటిష్టపరచడానికి కోసం ప్రయత్నం చేస్తూ ముందుకు పోతుంది అధ్యక్ష. అదేవిధంగా వైద్యానికి సంబంధించి కూడా చక్కటి ఏర్పాటు చేస్తూ